నేడు ఢిల్లీలో జనసేన కీలక సమావేశం జరగనుంది. సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం పేరుతోటి మీటింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. సమావేశంలో వివిధ రాష్ట్రాల జనసేన నేతలు పాల్గొనున్నారు. జాతీయవాదం, దేశ సమగ్రత అంశాలపైన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీలో నేడు జనసేన కీలక సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఢిల్లీలో నేడు జనసేన కీలక సమావేశం జరగనుంది. సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం పేరుతోటి మీటింగ్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రమేష్? ఈరోజు జనసేన విస్తృత స్థాయి సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి ఇటు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు హాజరవుతున్నారు. వీటితో పాటు ఇటు కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడుకి సంబంధించిన జనసేన కేడర్ గాని ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించినటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దేశ సమగ్రత కోసం సేనాగలం అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు ప్రాంతీయ వాదాన్ని బలపరుస్తూనే మరోవైపు జాతీయ సమైక్యత, దేశ సమగ్రత కోసం జనసేన ఏ విధంగా తన పోరాటాలు కొనసాగించాలి అనే అంశాలకు సంబంధించి ఈ సేనాగలాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ సేనాగలం రానున్నటువంటి రోజుల్లో జాతీయ సమగ్రత కోసం ఏ విధంగా పనిచేయాలనే అంశానికి సంబంధించి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. దేశ స్థాయిలో ఈ అంశాన్ని హైలైట్ చేసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో రాజకీయాల్లో కులాన్ని కానీ, మతాన్ని కానీ ప్రస్తావించడం, లేదంటే ఒక ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం అనేది పరిపాటిగా మారింది. ఇది జాతీయ సమగ్రతకు ఏమాత్రం మంచిది కాదంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఉదాహరణకు ఏపీకి సంబంధించి చూస్తే ఒక సామాజిక వర్గం, ఒక పార్టీ నేతలు మరో పార్టీని టార్గెట్ చేయడం కావచ్చు, అదే సామాజిక వర్గం నుంచి యువతల పార్టీని టార్గెట్ చేయడం కావచ్చు, లేదంటే ఒక మతానికి సంబంధించి ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే పూర్తిగా మతాన్ని తప్పుపడుతున్నటువంటి విధానాలు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, దేశ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో మార్పు రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో హైలైట్ చేసే ఉద్దేశంతో ఈ రోజు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సేనాగలం జాతీయ సమగ్రత కోసం అనే పేరును కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏపీలో పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు పక్కనటువంటి రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా జాతీయ సమగ్రత, అదేవిధంగా దేశానికి సంబంధించిన సార్వభౌమత్వం, ఇలాంటి అంశాలకు ఎక్కడ భంగం కలగకుండా జనసేన రాజకీయాలు చేస్తుందంటూ కూడా ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు జాతీయ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారనేది మాత్రం ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.